మెత్తని దూదిలాంటి అరిసెల తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పిండి మిక్సీ పట్టినా సరే సాఫ్ట్‌గా అలాగే అరిసెలు పొంగుతూ రావాలంటే గనక ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో ఎవరైనా సరే ఈజీగా అరిసెల్ని తయారు చేసుకోవచ్చు. ఇవి రేషన్ బియ్యం. శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసుకోవాలి. బియ్యం ములిగేంత వరకు వాటర్ పోసుకొని 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. పొద్దున్న, సాయంత్రం బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని, ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. 2 రోజుల తర్వాత బియ్యాన్ని హోల్స్ గిన్నెలో ఏసుకోవాలి. ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. బియ్యానిది పొద్దున, సాయంత్రం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేకపోతే గనక బియ్యం పులిసిపోయి స్మెల్ అనేది వస్తాయి. బియ్యం అనేది మరీ డ్రైగా ఆడనవసరం లేదు. కొంచెం తడి పొడిగా ఆడితే సరిపోతుంది. మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా ఏసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అన్ని బియ్యం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఏసుకుంటూ వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడలో ఏసుకొని జల్లించుకోవాలి. పిండంతా జల్లించుకున్నాక పైన బరకగా మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్‌లో ఏసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. గాలనేది ఎళ్ళకుండా పిండనేది తడిగా ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. ఒక కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది. గిన్నెలోనికి వాటర్ పోసుకొని పాకంలో చెక్ చేస్తే ఉండపాకం రావాలి. ఇలా కరిగిపోతుంది కాబట్టి 2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోనికి వాటర్ పోసుకొని పాకం అనేది ఏస్తే ఇలా ఉండపాకం రావాలి. పాకం అనేది మనం ఎలా చుడితే అలా రావాలి. అప్పుడు అరిసెలు అనేది మెత్తగా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసి మనం జల్లించుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అర కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది. మీకు గనక మరీ స్వీట్ ఎక్కువైపోతుందంటే గనక కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకోవచ్చు. బియ్యం అనేది కొద్దిగా ఎక్కువగానే నానబెట్టుకోవాలి. పిండి మొత్తం వేసేసిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా నూనె పోసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యినైనా, అలాగే మొత్తం నూనెనైనా పోసుకోవచ్చు. కొద్దిగా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత కవర్ మీద కొద్దిగా నూనె అప్లై చేసుకొని అరిసెలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కావాలంటే నూనె వాడిన కవర్‌నైనా వాడుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో అరిసెలని ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రై‌లో నూనె పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలేసుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత గట్టిలోకి తీసుకొని పైన ఇంకో గట్టి పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు ఎగస్ట్రా నూనె ఉంటే కిందకొచ్చేస్తుంది. మిగిలినవన్నీ ఇలానే చేసుకోవాలి. మిక్సీలో పట్టినా సరే ఇలా అరిసెలు పొంగుతా మెత్తగా రావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే ఈజీగా మెత్తని దూదిలాంటి అరిసెలని తయారు చేసుకోవచ్చు. మీరు కావాలంటే మనం పాకం పట్టేటప్పుడే కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం అరిసెలు చేసేటప్పుడే పైన కొద్దిగా నువ్వులేసుకొని ప్రెస్ చేసుకొని నువ్వుల అరిసెని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేసుకుంటే గనక అరిసెలు పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అలా ఎవరైనా సరే ఈజీగా అరిసెల్ని తయారు చేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా మిక్సీలో పట్టుకున్నా సరే మెత్తని దూదిలాంటి అరిసెలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.